హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త వారికి అర్థమయ్యేలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ టైలరింగ్ విశేషాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. టైలరింగ్ అనేది మనం చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. చదువు వచ్చినా రాకపోయినా చదువుతో సంబంధం అనేది లేదు. టైలరింగ్ నేర్చుకోవడానికి చదువుతో సంబంధం లేకుండా నేర్చుకునే వర్క్ అనేది ఉంది అంటే అది టైలరింగ్ ఒక్కటేనండి. ఈ టైలరింగ్ ద్వారా మనం బయటవి కుట్టచ్చు, మన వర్క్ మనమే చేసుకోవచ్చు కదండి. మన బ్లౌజులు మనమే స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. నేనే కుట్టుకుని వేసుకున్నాను అన్న ఇది ఉంటుంది కదండి మనకి. ఆ విధంగా కూడా మనం ఇంట్లోనే చక్కగా ఫోన్లోనూ చూసి టైలరింగ్ నేర్చుకోవచ్చండి. బయటికి వెళ్ళి మనం టైలరింగ్ నేర్చుకోవాలి అంటే వాళ్ళకి నెలకి 2-3 వేలు దాకా తీసుకుంటున్నారండి. అలా కాకుండా మనం ఫోన్లోనే, మన చేతిలోనే ఫోన్ ఉంటుంది కదండి, మనం ఫోన్లోనే టైలరింగ్ నేర్చుకున్నట్లయితే మనీ కూడా సేవ్ అవుతాయి. అంతేకాకుండా మనం మన భర్త మీద ఆధారపడుకోకుండా ఫోన్లోనే మనం టైలరింగ్ నేర్చుకున్నట్లయితే మనం మనవి కుట్టుకోవచ్చు, బయట వాళ్ళే కూడా కుట్టడానికి అవకాశం ఉంటుంది కదండి. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మెయిన్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి. మనకి టైలరింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటేనే మనకి టైలరింగ్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టైలరింగ్ ఒక విషయమే కాదండి, మనం ఏ పని నేర్చుకోవాలన్నా సరే దాన్ని కంప్లీట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి. ఇంట్రెస్ట్ లేకుండా మనం ముందుకు అనేది వెళ్ళలేము. నాకు కూడా చిన్నప్పటి నుండి టైలరింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఆ ఇష్టంతోనే నేను టైలరింగ్ నేర్చుకున్నాను. నేను ఏ విధంగా టైలరింగ్ నేర్చుకున్నానో అది ఇంకొక వీడియోలో నేను చెప్తానండి. మనం చదువుకున్నా సరే కొన్ని పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి కదండి. అలాంటప్పుడు మన చేతిలో ఈ వర్క్ అనేది ఉంటే ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చూసుకుంటూ మనం ఈ టైలరింగ్ అనేది చేసినట్లయితే ఇంటి ఖర్చులకి కూడా కొంచెం మనం హెల్ప్ఫుల్గా ఉంటాము. అంతేకాకుండా లేడీస్ అన్నాక చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదండి. మనం ప్రతిసారి భర్త దగ్గరే చేయి చాపకుండా మన ఖర్చులకి మనం ఉపయోగించుకుంటూ ఇంట్లో ఖర్చులు కూడా ఉపయోగపడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా టైలరింగ్ నేర్చుకోవడం ద్వారా అన్ని లాభాలే కానీ ఎలాంటి నష్టం అనేది ఉండదండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మరో వీడియోతో మనం కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.